దగ్గర మనం మొదలు పెడదాం ఈ వాక్య భాగాన్ని. చదవండి ఒకసారి రోమపత్రిక 10వ అధ్యాయం 17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాటల వలన కలుగును. ఈ వాక్య భాగాన్ని మనం ఇక్కడ మొదలు పెడదాం ఈ ఆదివారం. ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగానికి మనం దీన్ని తీసుకొచ్చేసి అక్కడ కట్ పేస్ట్ అని దాన్ని అక్కడ అంటియడానికి ట్రై చేద్దాం మనం. ప్రియాంక అంతేనా? వాక్య భాగంలో ఏం చెప్తున్నారంటే వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే కేవలము క్రీస్తుని గురించినటువంటి మాటల వలన మాత్రమే కలుగుతుందండి. ఒక వ్యక్తిలో, ఒక మనిషిలో విశ్వాసం కలగాలి అంటే అతడు ఏమి వింటే అతనిలో విశ్వాసం కలుగుతుందో ఆలోచిస్తున్నాడు. క్రీస్తుని గురించినటువంటి మాటలు వింటే మాత్రమే అతడు విశ్వాసంలోనికి ముందుకు. మరి ఇప్పుడు ఒకటి క్రైస్తవుడిగా మార్చాలన్న మన ముందున్నటువంటి ఒక ధ్యేయాన్ని, దేవుని ఎరగని పిల్లలందరినీ దేవుని పిల్లలుగా మార్చడానికి, అనగా క్రీస్తునందు వారందరినీ నిక్షిప్తం చేయడానికి, క్రైస్తవులుగా వారందరూ రూపాంతరం చెందుకోవడానికి ఉపయోగపడే విషయం ఏంటంటే, ఏ విషయాలు చెప్తే వాళ్ళు క్రైస్తవులుగా మారిపోతారు అంటే క్రీస్తుని గురించినటువంటి మాటలు చెప్పడం వల్లనే. దీన్ని ఇలాగే ఉంటాను. రండి ఇప్పుడు చదివినటువంటి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ ఉత్తరం 2వ అధ్యాయం 14వ వచనం చూస్తాను. వినువారిని చెరుపట్టకే కానీ మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దు. ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుతూ ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయండి అని అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాసినటువంటి సంఘటన ఏంటంటే, వినేవారిని చెడిపేసేలాంటి వాద ప్రతివాదాల జోలికి మీరు వెళ్ళొద్దని. మనం చూస్తుంటాం ఈ మధ్య తరచుగా ఈ టీవీలలో, యూట్యూబ్లలో మనం ఎన్ని చేస్తే ఏముంటుందంటే దాంట్లో అంతా డిబేట్ అని ఒకటి తీస్తారు. ఒక ఆయన ఒకటని, అది కాదు అని ఇంకొక ఆయన, ఇలాగ వాద ప్రతివాదనలు చేసి అసలు ఉన్నటువంటి క్రైస్తవుల్ని, అసలు విశ్వాసంలో ఉండేవాడిని, దేవుని అలా భయం భక్తితో ఉండేవాడిని చెడగొట్టేయటం, వాడిని నాశనం చేసేయటం, ఆయన ఆత్మను తీసుకెళ్ళి నరకంలో పడేసేలాగా చేయటం, ఇలాంటి వ్యర్థమైనటువంటి వాదనలు తెర మీదకి వచ్చేసాయి. ఇప్పుడే కాదు, అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాసినప్పుడే ఈ సంగతులు ఉన్నాయి అక్కడ. దాంట్లో ఒక ప్రత్యేకంగా ఒక 2 పేర్లు కూడా చెప్పారు. ఎవరెవరు వాళ్ళు? హుమనైను, ఫిలేతు అని ఒక 2 ఉన్నారు. వాళ్ళు ఈ బ్యాచ్లో ఉన్నోళ్ళే, వీళ్ళు ఈ బోధలో ఉన్నోళ్ళే. కానీ ఏం చేశారంటే రాను గ్రూప్ చేంజ్ అయిపోయి, గ్రూప్ చేంజ్ చేసుకొని అవతల గ్రూప్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? అసలు పునరుత్థానమే లేదు అని చెప్తున్నారండి. అసలు పునరుత్థానమే లేదని చెప్తున్నారండి ఇప్పుడు ఆ గ్రూప్. ఇప్పుడు అలాగూ ఎవరైతే వినేవారిని చెడిపేయడానికి తయారైపోయారో బోధకులు, వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి, బోధ కలగడానికి మనమందరము దేవుని వాక్యాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పమని అన్నారు. వ్యర్థమైన వాదనలు పెట్టుకోవద్దన్నారు. వ్యర్థమైనటువంటి వాదనని మరి ఇప్పుడు ఏం చేయాలట? 15వ వచనం ఏం చేయాలో చూడండి. అసలు చాలా క్లారిటీగా, ఖచ్చితంగా దేవుడు రాయించి ఇచ్చినటువంటి లేఖన భాగాలు ఇవన్నీ. అసలు అద్భుతమైనటువంటి మాట పౌలు గారు తిమోతి కోసం రాయించారు. ఆయనకు రాసినటువంటి 2వ ఉత్తరం దేవుని ఎదుట, మనుషులు కాల్సమే, మనుషుల గురించి రాయట్లేదు అసలు ఆయన. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, మామయ్య గారిని మించిన వాళ్ళు లేడరా అని అనిపించుకోవాలని, నాకేం తెలిసినా తెలియకపోయినా కూడా నాకు అది తెలుసు ఇది తెలుసు, దాన్ని మించిన వాళ్ళు లేడు, అసలు బైబిల్లో అంటేనే అసలు నేనే బైబిలు అని చెప్పుకునే బోధకులు తయారైపోయారు. ఇప్పుడు వాళ్ళు దేవుని ఎదుట కాదు, మనుషుల ఎదుట
తన గొప్పతనాన్ని ప్రదర్శించడానికి నన్ను మించినోడు లేడు, అసలు వాక్యం అంటే వానికి తెలిసినంత ఎవడికి తెలియదని అనిపించుకోవాలని. దేవుని ఎదుట యోగ్యునిగాను అంటే ఎలిజిబిలిటీ ఉన్నవాడిగాను. తర్వాత రెండో పదం ఏంటంటే సిగ్గుపడనక్కర్లేని. ఇప్పుడు ఒకవేళ ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఒకవేళ నాకు తెలియని క్వశ్చన్ ఎవరైనా అడిగారు అనుకుందాం, మ్యాక్సిమం చాలా వరకు కూడా మనం దీన్ని మనని ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పడానికి మన దగ్గర కొంత మెటీరియల్ ఉంటుంది. ఇఫ్ ఒకవేళ దానిని మించి మా డికెన్స్ లాంటి వచ్చి ఎవరైనా ఒక క్రిటికల్ మూమెంట్ ఒక ప్రశ్న వేసాడు అనుకోండి, నేను ఏమంటానో తెలుసా ఎంతో, అవునా అట్లయితే దీన్ని ఖచ్చితంగా మనం స్టడీ చేయాల్సిందే అంటారు. అంతేగాని ఆయన దగ్గర నేను ఏదో మెప్పు పొందాలని ఆయన నాకు నెల నెల డబ్బులు ఇస్తాడు కనుక, నాతో పాటు ఒక 5 మంది అయ్యగారులకు డబ్బులు ఇస్తాడు కనుక ఇప్పుడు ఆయన నేను మెప్పినా నాకు ఏం తెలిసినా తెలియకపోయినా అంతా నాకే తెలిసాను ఆయనకు నేనేం చెప్పను. ఎందుకంటే దేవుని ఎదుట దేవుని ముందే మనం చెప్తున్నామనే సంగతిని మనం గుర్తించాల్సిందే. ఇప్పుడు మనం దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. దాని మీద ఒక అంకి ఉంది చూడండి, 3 అని కింద పుట్టినోట్లో దానికి ఒక అర్థం రాయబడింది. ఏంటో అర్థం? దాన్ని ఖచ్చితంగా విభజించాల్సింది. వాక్యాన్ని విభజించకపోతే అంత కలగపులగం అయిపోయి అంత మనకే ఉందని అనుకొని పెద్ద టెన్షన్ అయిపోయి ఇది తప్ప ఇంకోట్లేదు. ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ ఒకటి తయారు చేస్తుంది, కొత్తది. నేను మళ్ళీ చెప్తున్నాను, నిజంగానే ఒక కొత్త సబ్జెక్ట్ చెప్తున్నాం. మొన్న మేము సంచల్పూర్ పోయిన దగ్గర నుంచి ఒక కొత్త సబ్జెక్ట్ తయారు చేస్తాం. ఆ కొత్త సబ్జెక్ట్లో మేము ఒక అంశాన్ని ప్రజెంట్ చేస్తున్నాం ఇప్పుడు కొత్తగా. నేను మళ్ళీ చెప్తాను, వైరాజ్ ఆపరేషన్ మిషన్ వాళ్ళు చెప్పే లెసన్స్లో అద్భుతమైనటువంటి సంగతులు దాగి ఉంటాయి. దాంట్లో మీ అందరి కోసం బాగా హోంవర్క్ చేస్తుంటాం మేమంతా. ఈ కొత్త సబ్జెక్ట్ పేరు ఏంటంటే లేఖనము అనగానేమి, దాని పేరు. ఈ కొత్త సబ్జెక్ట్ పేరు ఏంటంటే లేఖనము అనగానేమి. దీన్ని బాగా హోంవర్క్ చేస్తున్నాం, దీని మీద బాగా రీసెర్చ్ చేస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా బయటికి అందుబాటులో తీసుకొచ్చేస్తాం. చాలామందికి ఈ సంగతి తెలుసు. లేఖనం అంటే ఇప్పుడు నేను జనరల్గా అందరి దగ్గరికి ఎందుకు దావి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఒక చిన్న ఫీడ్బ్యాక్ తీసుకుందాం. లేఖనం అంటే మళ్ళీ ఏదో ఒకటి చెప్పేయాలి, మీ మనసులో ఏముందో అదే చెప్పాలి. వాక్యం సరే, మళ్ళీ నేను దావి దగ్గర వాక్యమేనా? రైట్. ఇలాంటప్పుడు నేను ఒక్కొక్క దానికి ఇంగ్లీష్లో ఏమేమి పదం ఉందో చూస్తాను ఒకసారి. దేవుని వాక్యము అంటే దానికి ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? ద వర్డ్ ఆఫ్ గాడ్ అని. ప్రియాంక ఓ పీజీ స్టూడెంట్, దేవుని వాక్యం అంటే ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? దాన్ని వర్డ్ ఆఫ్ గాడ్ అన్నారు. లేఖనము అన్నారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారో తెలుసా? స్క్రిప్చర్ అన్నారు. ఇంకొకటి ఉంది, దాంట్లో ప్రవచనాలు అంటారు. ఈ ప్రవచనాలు ఇంగ్లీష్లో ఏమన్నారో తెలుసా? ప్రాఫసిస్ అన్నారు. అంటే ఈ 3 వేరు ఒకటి కాదు. ఈ 3 వేరు ఒకటి కాదు అసలు. ఒకటి స్క్రిప్చర్, రెండోది వర్డ్ ఆఫ్ గాడ్, మూడవది ప్రాఫసిస్. తెలుగులో వచ్చేసరికల్లా ప్రాఫసిస్ అంటే ప్రవచనాలు, వర్డ్ ఆఫ్ గాడ్ అనగా దేవుని వాక్యము, స్క్రిప్చర్ అనగా లేఖనం. ఇప్పుడు అదే సబ్జెక్ట్ చెప్తాం. లేఖనం అనగా ఏంటి? 3 ఒకటి కాదు, 3 వేరు. ఆ 3 వేరులో అందరూ అనుకుంటున్నట్టే దేవుని వాక్యం అనగా మనం ఇది లెసన్స్ అన్ని చాలా వరకు దాన్ని స్కోర్ చేసాం కనుక అటు తిరిగి దేవుని వాక్యం అనగా చివరికి ఒక ఆన్సర్ కనిపెట్టాం మనం. ఏంటంటే అది యేసుక్రీస్తు అనే వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం అని చెప్పిన తర్వాత ఆ వాక్యము శరీరధారి మన మధ్యలో నివసించరని మనం దీన్ని ఎప్పుడో డీకోడ్ చేసేసాం. వాక్యం అంటే యేసుక్రీస్తు అని, అంతే కదా. ప్రవచనాలు అనగానే ఎప్పుడో దేవుడు జరగబోయే దాని గురించి ముందే ప్రవక్తల ద్వారా చెప్పించినటువంటి మాటలు, అవి ప్రవచనాలు. ఇది కరెక్టే కదా.
మరి లేఖనాలు అంటే ఏంటి? దీన్ని స్కోర్ చేద్దాం మనం తర్వాత. ఇక్కడ నేను యాక్చువల్గా ఏంటంటే నేను అది తల్లాల్లో చెప్పాలనుకున్నా, దాన్ని మనసు మార్చేసుకుంటే ఇప్పుడు మీ అందరి కోసం. తల్లాల్లో కాకుండా వైరల్లో ఇక్కడ చిన్నగుండగాల్లో జరిగే మొదటి క్లాసు, ఆగస్టులో జరిగే మొదటి క్లాసులో చెప్తాయి ఈ క్లాసు. అప్పటి వరకు నేను కూడా పూర్తి స్థాయిలో సిద్ధపడిపోయి దాని అంతా మెటీరియల్ రెడీ చేసి దాని అంతటిని బాగా హోంవర్క్ చేసి చెప్తాను మీ అందరికి. ఇప్పుడు సత్యవాక్యమును సరిగా విభజించి బోధించేవాడిగా నువ్వు ఉండాలట. ఎవరికి కనపరుచుకోవాలట నిన్ను నువ్వు? ఎవరికి? మళ్ళీ అదే చెప్తున్నాను నేను, దేవునికి మాత్రమే కనపరుచుకునేలాగా నువ్వు నీ వాక్యాన్ని చెప్పాలి. వాడు నా గురించి గొప్ప అనుకోవాలని, వీడు నా గురించి గొప్ప అనుకోవాలని, వాడిని మించినోడు లేడని, వీడిని మించినోడు లేడని, లోకం అంతా నా గురించి అనుకోవాలని చెప్పకూడదని. నువ్వు చెప్తుంది అది అలాగ ఉందా లేదా, ఉంటే అది అవునా కాదా, నువ్వు అందరికీ దాన్ని సాత్వికంతో అందరికీ చెప్పాలి. జగడం ఆడవుతాను నేను. అందుకే మళ్ళీ ఒకసారి 14 వచ్చిన దగ్గరికి వెళ్ళిపోతాను. మళ్ళీ ఒకసారి, వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని వాటిని గురించి మీరు వాదములు పెట్టుకోవద్దు. మీరు ఎవరితోనూ పనికిరాని వాటిలో వాదనలు పెట్టుకోవద్దు. అందుకే ఇందాక నేను చెప్పినట్టే డిబేట్ అని ఒకళ్ళు తయారవుతుంటారు. ఇప్పుడు ఈ మధ్య పెద్ద పెద్ద డిబేట్లు అండి, ఇప్పుడు ఆన్లైన్ తీయండి అండి, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో చూడండి డిబేట్లు. ఈ డిబేట్కి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేనే గొప్ప అని ఒక ఇద్దరు కలిసి తన్నులాట. డిబేట్లో కూర్చొని వాళ్ళు చేసే పని ఏంటంటే నేను గొప్ప అని ఒకడు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎదుర్కొన్నటువంటి వాడు వెధవ అని చెప్పను. ఆ ఎదుర్కొన్న ఆయన తనను తాను గొప్ప అని చెప్పుకోవడానికి ఎదురునోడు వెధవ అని చెప్పడం, ఇది డిబేట్. ఈ మధ్య ఇలా తయారైపోయి భ్రష్టు పట్టారు అందరూ డిబేట్లు. వాళ్ళు ఒకరినొకరు గెలవాలని ప్రయత్నమే కానీ వాళ్ళిద్దరూ కలిసి దేవుని గెలిపిద్దాం, వాక్యాన్ని గెలిపిద్దాం అనే కనీసము స్పృహ లేదు వాళ్ళందరికీ. నేను కూడా చేశాను ఒక డిబేట్, ఒక డిబేట్ చేస్తే అద్భుతమైన డిబేట్ చేసిన ఒకటి. ఆ రోజు డిబేట్ అని అనగానే నేను చెప్పిన ఇది డిబేట్ కాదన్నా. నేనేం చెప్పాలో అది నేను చెప్తాను, నువ్వేం చెప్పాలో అది నువ్వు చెప్పు. ఎదురు కూర్చున్న వాళ్ళు విని ఏది కరెక్ట్ అవునో కాదో వాళ్ళే వెళ్ళి ఇంటికి వెళ్ళి బైబిల్లో చేసుకుంటానని చెప్పాను. చేసిన నేను కూడా డిబేట్, అద్భుతమైన మైలేజ్ కూడా వచ్చింది నాకు దాంట్లో. నేను గొప్పని కాదు, నేను మళ్ళీ అదే చెప్తాను, నేను గొప్ప అని చెప్పుకోను. ఇవన్నీ నేను నా బైబిల్ బుక్ రాసిన ఇది నా గొప్పతనం కోసం కాదు ఇవన్నీ. లేదా మేము 60 మందితో కలిసి చేస్తున్నాం, 4 దేశాల్లో విస్తరించే దాన్ని నేను 20 ఏళ్లలో విస్తరింపజేశాను. నేను అత్యవసరం ఇవన్నీ ఏంటంటే మీ ముందు అతిశయించడానికి కాదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను మీరందరూ తెలుసుకోండి, మీరు కూడా నాలాగా పనిచేస్తే మిమ్మల్ని అంతకంటే ఎక్కువ దీవిస్తారని చెప్పడానికి ఇవన్నీ. కానీ పనులు మానేసి పనికి మళ్ళీ డిబేట్లు, వాదనలు, ప్రతివాదనలు. నాకు తెలియదు యాక్చువల్గా ఏంటంటే అక్కడ కూర్చున్నాక నాకు తెలియదు, నాకంటే ఎదురు కూర్చున్న దావీదు గారికే ఎక్కువ తెలుసు. అయితే నేనేం చేస్తాను, నేను ఒకవేళ దావీదు గారు నన్ను మించి పోతున్నాడు అనగానే నేను వెంటనే ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తాను. నేను నీ ఇంట్లో నీ భార్య నీ మాట నువ్వేదా ఎక్కడ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నావు అంట. అసలు సబ్జెక్ట్కి సంబంధమే లేదు. వాడిని మానసికంగా హింసించి ఎక్కడొకటి వాడిని గెలవాలని. అందుకే బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాసినప్పుడు ఏం చేశారంటే ఇలాంటి వ్యర్థమైనటువంటి వాదనల జోలికి నువ్వు పోవద్దన్న. ఈ వ్యర్థమైనటువంటి వాదనలన్నీ ఎలాంటి అట, వినువారిని చెడపడానికి నాటి ఇవన్నీ, విశ్వాసంలో ఉన్న వాడిని పాడు చేయడానికి నాటి ఇవన్నీ. ఇక చివరి వచ్చినానికి వచ్చేస్తాను నేను. 24, 26 వచనాలు ఒకసారి మనం దీని గురించి ఆలోచిద్దాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనుగరేమోనని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించేవాడుగాను మీరు ఉండాలని చెప్పాడు. ఎందుకంటే ఎవడైతే వాడు వాక్యానికి వ్యతిరేకంగా విరుద్ధంగా ఉంటాడో వాడు సాతాను ఊరిలో చిక్కుకొని ఉన్నాడు అని చెప్పాడు. అంతేనా? సాతాను ఊరిలో వాడు చిక్కుబడిపోయి ఉన్నాడు. ఎందుకంటే అందుకోసమే వాడేదన్నా మొండిగా వాదిస్తుంటాడు.
నన్ను మించిన లేడు, నాకు తెలిసినంత లేదని వాదిస్తుంటాడు వాడు. కానీ అదంతా అబద్ధం, మనకేం తెలియదు. ఇప్పుడు మొండిగా వాదిస్తూ వినేవారందరినీ చెడిపోయడమే కాకుండా వాళ్ళందరినీ విశ్వాసభ్రష్టులుగా మార్చేస్తున్నాడు కనుక అలాంటి వాటితో నువ్వు జగడం ఆడొద్దని. జగడం ఆడకుండా నువ్వు వాళ్ళతో కలిసి సాత్వికముతో సాధువుగా వాళ్ళని డీల్ చేయాలి. దేవుడిని అందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఎందరైతే దేవునికి విరోధంగా, దేవుని వాక్యానికి విభేదంగా వాళ్ళు ఉన్నది లేదని చెప్పేసి, నేను మళ్ళీ ఇదే ఒక విషయం చెప్తుంటాను. నేను ఎప్పుడు నేను సత్యానందమయ్య గారు, శివించారు, ఇంకొక బ్రదర్ కలిసి మేమందరం కలిసి ఖమ్మంలో ఒక ఈ 7th డే యాభై సమాజంలో ఒక బ్రదర్ దగ్గర పోయాం. నామపావు పోయాం. పోతే మేము ముందు లాదరాయ్ గారు ఒక లెసన్ చెప్పేసి, లాదరాయ్ గారి తర్వాత సివించారు చెప్పిన తర్వాత ఆయన టర్మ్ రాగానే ఆయన ఏమన్నాడంటే ఈ ఇండెక్స్ రాసింది ఎవరు అన్నారు. దానికి దీనికి సంబంధం సత్తా బైబిల్ 2 నిబంధనలుగా ఉన్నాయంటే ఎక్కడ ఉన్నాయి చూపి అన్నాడు. పాపం మసీన్ సార్ తీసి ఈ ఇండెక్స్ తీసి ఇగో ఇది ప్రార్థన ఏమన్నా, ఇగో ఇది ప్రార్థన ఏమన్నా అంటే ఈ దేవుడు రాశాడన్నమాట. దేవుడు రాయించాడా ఈ విశేష సూచిక? ఈ పేజీలు ఎక్కడికి ఎక్కడ రాకుంటుందని ఈ ఇండెక్స్ దేవుడు రాయించారా? దేవుడు రాయించింది అంత నీకేం పని అంటుండే మళ్ళీ. అంటే ఏదో చేత తనను మించినోడు లేడని అనిపించుకోవడానికి, ఎదుటోళ్ళు అందరూ తప్పని రుజువు చేయడానికి ఇలాంటి ఎన్ని పనికి పని అంటే ఎన్నుకోవడం. నేను మీ అందరికీ ఇదే విషయం, మీరు ధన్యులు అసలు అద్భుతమైనటువంటి ధన్యత సాధించేశారు మీరు వైరాజ్ ఎంటర్ప్రైజ్ విషయంలోనూ. అదేవిధంగా చిన్నమంది గారి క్రిస్టియన్ సంఘ సభ్యులుగా మీరు ఉండటం వల్ల మీకు అపారమైనటువంటి జ్ఞానాన్ని నేర్పేస్తున్నాను నేను. అది మీరు నేర్చుకునే వాళ్ళందరికీ లాభం కలుగుతున్నా, నేర్చుకునే వాళ్ళందరికీ నష్టం కలుగుతున్నా. నేను మాత్రం ఎక్కడా కూడా ఏమాత్రం మీ ఎడలా నేను కొంచెం కూడా అలసత్వాన్ని నేను ప్రదర్శించట్లేదు. మీకు వాక్యం చెప్పే విషయంలో కానీ, మీకు వాక్యం నేర్పే విషయంలో. మళ్ళీ చూస్తున్నాను నేను, వినువారిని చెరుపుట కోసం రెడీ అయిపోయినటువంటి బ్యాచ్ ఉన్నారు, మీరు జాగ్రత్త అన్నాడు ఆయన. ఇవన్నీ చెప్పేది ఎందుకు చెప్తున్నాడంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంత పెద్ద మీటింగ్ అయినా కానీ కనీసం యేసుక్రీస్తుని గురించిన బోధలు చెప్పరు. అసలు ₹1,00,000 మీటింగ్ పెడతారు, కనీసం యేసుక్రీస్తుని గురించి చెప్పరు. ఏదో పాత నిబంధనలో ఉన్నటువంటి చరిత్రలు, పాత నిబంధనలో ఉన్నటువంటి వంశావళులు, ఏం పని వాటితో మనకేం పని? ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్రైస్తవ సమాజానికి వాటితో ఏ పని? ఇంటికాడ కూర్చొని చదువుకొని తెలుసుకుంటే సరిపోయేదాన్ని బహిరంగ సభల్లో చెప్తుంటారు. పాపం వాడికి సువార్త చెప్పి వాడిని ఆత్మను అగ్నిలో నుండి బయటికి రప్పించి వాడిని క్రైస్తవుడుగా మార్చాల్సినటువంటి వాక్యం చెప్పడం మర్చిపోయి దేవుడు అలా చేశారు. అరే మనం ఇప్పుడు అంతా క్రైస్తవ యుగంలోకి వచ్చి క్రీస్తుని కలిగినటువంటి సమాజంలోకి వచ్చేసినాక వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వల్లనే కలుగునని బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా దేవుడు తన ప్రవక్త అయినటువంటి వాళ్ళ ద్వారా రాయించుకొని మనందరికి ఇచ్చేస్తే ఈ విషయం వదిలేస్తాం. మనం క్రీస్తుని గురించిన మాటలు చెప్పాం. ఎందుకు ఆయన అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాల్సి వచ్చిందో చెప్పాం మనం. అసలు వచ్చినటువంటి ఆయన ఎందుకు మన కోసం ఇంత శిక్షణ అనుభవించాల్సి వచ్చిందో చెప్పాం. అసలు మీటింగ్లో మా అయ్యగారు లేచి నిలబడితే 2 గంటలు అనర్గళంగా మాట్లాడతాడు. ఆయనకి టైం ఇస్తే చాలు కానీ గంట మాట్లాడతాడు, 2 గంటలు మాట్లాడు. పనికిమాలిన జ్ఞానం అంతా, వాడిని ఆత్మను కాపాడే జ్ఞానం ఒక్కడు కూడా మాట్లాడేవాడు దాంట్లో. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, నేను ఎవరిని గురించి తప్పు పట్టట్లేదు. వినేవారిని చెరిపే ఎవరైతే దుర్బోధలు ఉన్నారో, ఎవరైతే వాద ప్రతివాదనలు పెట్టుకొని అవతలవాడు తప్పు నేనే కరెక్ట్ అని మొండిగా వాదించే మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను, అంతే. మళ్ళీ చెప్తున్నాను మీకు, మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. ఒకడు క్రైస్తవుడుగా మారాలి అనగా, ఒకడు దేవుని ఎరగని బిడ్డగా ఉన్నవాడు కాస్త దేవుని బిడ్డగా అనగా క్రైస్తవుడిగా మారాలంటే వాడికి చెప్పాల్సింది ఏంటంటే క్రీస్తుని గురించినటువంటి మాటలే చెప్పాలి. క్రీస్తు యేసుగా ఆయన భూమి మీద జీవించినప్పుడు ఆ శరీరం, యేసు అనే శరీరంలో ఆయన జీవించినప్పుడు చేసిన కార్యాలే కాకుండా, అవి మాత్రమే కాకుండా ఆయన శరీరధారి అయి రాకముందు దేవుని యొద్ద ఉన్నప్పుడు, దేవుని చేత అభిషేకం పొంది అభిషక్తుడు అని అనిపించుకొని క్రీస్తుగా ఆయన రూపాంతరం చెందినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ క్రీస్తు అక్కడ ఏం చేశాడో కూడా చెప్పాలి. ఎందుకు తండ్రితో కూడా సమానమైనటువంటి
భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనకుండా దాన్ని అక్కడే వదిలేసి నీ కోసం, నా కోసం, మనందరి కోసం మనం ధరించినటువంటి ఈ తుచ్చమైనటువంటి, ఈ నీచమైనటువంటి శరీరాన్ని ధరించుకొని ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో తెలుసుకోవాలి. ఆ మాటల గురించి మాత్రమే మనం వాళ్ళందరికీ ఒక చిన్న విషయం చెప్తాను మీ అందరికీ. మళ్ళీ సరే, ఇది రిపీటెడ్ అంశమైనా మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. మా డికెట్స్ లాంటి వాళ్ళు, మా డైలాగ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు కనుక ఇప్పుడు నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చిన్న విషయం చెప్తాను. యేసుప్రభు భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించారు? ఎన్ని సంవత్సరాలు? 33 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు, అంతే కదా? మంచి యవన ప్రాయంలో ఆయన చనిపోయారు, అంతేనా? ఆ 33 సంవత్సరాల్లోనే, 33.5 సంవత్సరాల్లోనే కేవలం బాల్యాన్ని ఒక 7 సంవత్సరాలు తీసేయండి. ఒక 7 సంవత్సరాల బాల్యాన్ని తీసేయండి చూద్దాం. దాంట్లో ఇంకేంటంటే 7 సంవత్సరాల తర్వాత ఆయన వెళ్ళి దేవాలయాల్లో వెళ్ళి ఆయన డిస్కషన్ చేస్తూ దేవుని వాక్యాల గురించి, ప్రవచనాల గురించి, లేఖనాల గురించి అందరికీ చెప్పేటప్పుడు ఆయన వయసు 7 ఏళ్ళప్పుడు వెళ్ళి ఆయన దేవాలయాల్లో వెళ్ళి వాళ్ళతో కలిసి కూర్చొని సిట్టింగ్ చేస్తుండేవాడు. అంటే మొదటి 7 తీసేయండి, దాంట్లో 33 26 సంవత్సరాలు భూమి మీద ఆయన పూర్తి స్థాయిలో జీవించారు. ఎలా జీవించారో తెలుసా దావీదు సార్? ఎలా జీవించారో తెలుసా? మా ఈ సత్యన్న వీళ్ళు ఉంటారు కదా, ఈ VOUI అన్నారు, వాళ్ళకి పాట వేసుకుంటారు శకపురుషుడు. అంటే 26 సంవత్సరాల్లో ఒక శకపురుషుడులాగా ఎదిగాడు ఆయన. జీవించింది 26 సంవత్సరాలు. అంటే మొత్తం ఆ 7 తీసేద్దాం. మొదటిది 26 ఏళ్లలోనే ఆయన ఎంత జీవించిన తన జీవన విధానం ద్వారా ఆయన ఎంత పెద్ద పేరు సాధించారంటే శకపురుషుడు అని. ఇప్పుడు కాలాన్ని, భూమి మీద ఉన్నటువంటి కాలాన్ని విభజించవలసి వచ్చినప్పుడు భూమి మీద అంతకుముందు జీవించిన వాళ్ళందరినీ తీసి పక్కన నెట్టేస్తే కేవలం 26 సంవత్సరాల జీవితాన్ని జీవించినటువంటి ఒక ఆయన మధ్యలో మధ్యవర్తిగా పెట్టారు. ఆయనే క్రీస్తు. ఆయన జీవించింది కేవలం 26 ఇయర్స్. మొదటి 7 తీసేస్తే 26 సంవత్సరాల్లోనే కాలాన్ని విభజించి దానికి ప్రామాణికం చేయాల్సి వస్తే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని కాలాన్ని విభజించి మధ్యలో ఆయన టార్గెట్ చేసి పెట్టాల్సి వచ్చింది. అంటే ఎలా జీవించుంటాడు? ఎలా జీవించుంటాడు ఈ శరీరంలో? మళ్ళీ అది కూడా సుమి, ఈ శరీరంలో మనం అందరం జీవిస్తున్నటువంటి ఈ శరీరంలోనే. ఊరికే జనరల్గా నేను ఒక విషయం చెప్తాను. నేను నా 37వ సంవత్సరంలో నేను మారు మనసు పొందాను. అంటే యేసుప్రభు జీవించిన దానికంటే కూడా ఇంకా 4 ఏళ్ళు ఎక్కువ. ఈ రోజు వరకు కూడా నేను ఏమి పెద్ద సాధించినట్టు కనపడదు నాకు. మా సత్తన లాంటి వాళ్ళు అయితే నేను వచ్చేసరికి అంతకుముందే వాళ్ళు అక్కడ ఇక్కడ అటు ఇటు మీడియాలు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మా సత్తన వయసు 55 సంవత్సరాలు, 54 సంవత్సరాలు. ఏం సాధించాలని ఒక 8 నుంచి చూస్తే మా దగ్గర ఏం లేదు అసలు. మా లాదరయ్య గారిని చూశాను నేను. మా లాదరయ్య గారిని చూస్తే ఆయన చూసిన దేవుని విధానం అంతా కలిసి చూస్తే ఆయన 80 సంవత్సరాలు, 93 సంవత్సరాలు చిల్లర ఆయన బ్రతికారు ఆయన మన మధ్యలో. ఒకసారి లాదరయ్య గారి గురించి ఆలోచిస్తే ఏం లేదు, చిన్న మునగాల, కాసారం, తాటిపూడి, వైరా ఈ చుట్టుపక్కల ఊళ్ళు తప్ప లాదరయ్య గారు ఎక్కడా తెలిసినోడే కదా. కానీ 33 సంవత్సరాల వయసు భూమి మీద జీవిస్తే దాంట్లో మొదటి 7 సంవత్సరాలు తీసేస్తే 26 సంవత్సరాలు జీవించినటువంటి ఈ శరీరంలో జీవించినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఆలోచిస్తే ఆయన ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేశారంటే, వాళ్ళందరికీ ఎలా మాదిరిగా జీవించాడంటే కాలానికి ఆయన్ని మధ్యవర్తిని చేసేలా. కాలాన్ని విభజిస్తే ఆ విభజించినటువంటి కాలంలో ఆయనను మధ్యవర్తిగా పెట్టే విధంగా కాలం జీవించాడు. జీవించి వెళ్ళిన తర్వాత పేతురు గారు మనకు ఒక మాట రాసిచ్చారు. ఏంటో తెలుసా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరందరూ తన అడుగుజాడల్లో నడవవలనని మీకందరికీ ఒక మాదిరి ఇచ్చిపోయారయా. ఆ మాదిరి అడుగుజాడల్లో నడవండి, ఆయనలాగానే జీవించండి, ఆయనలాగానే పేరు సంపాదించండి, ఆయనలాగానే ఆత్మలు కాపాడుకోండి, ఆయనలాగానే చేయండి, ఆయనలాగానే ఉండండి, ఆయనలాగానే చేయండి. మరి మనం మళ్ళీ చెప్తున్నాం, మనం క్రైస్తవులుగా మార్చబడ్డటువంటి మనం, క్రైస్తవులుగా జీవించినటువంటి మనం ఆయనను పోయి నడవాలని, ఆయన మార్గంలో మనం ఉండాలని, ఆయన జీవించిన జీవన విధానాన్ని మనమందరం దాని మాదిరి తీసుకొని జీవించాలనుకునే మనం బాధపడద్దు. ఒక విషయం చెప్తాను,
బాధపడదు. మా డైలాగ్ అది చెప్తాను, ఇవి మీకు కాకుండా. ఒక సినిమాలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి డైలాగ్ చెప్తాను. అద్భుతమైన డైలాగ్ అది. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ తిన్నామా, మళ్ళీ పడుకున్నామా, మళ్ళీ తెల్లారిందా, మళ్ళీ లేచి మళ్ళీ తిన్నామా, మళ్ళీ పడుకున్నామా, మళ్ళీ తెల్లారిందా. రోజులన్నీ ఎల్లేయడమే. ఈ ఒక్క రోజులోనే నేను ఉదయం నిద్ర లేచినాక పడుకునేంత వరకు నేను ఏం సాధించాలని గుండెల మీద చేసి ఆలోచిస్తే యేసుక్రీస్తు జీవించిన జీవన విధానాన్ని మనం ఒకసారి ప్రామాణికంగా తీసుకుంటే ఆయనలో 0.00001 కూడా మనం ఏం చేయట్లేదు అసలు. మరి ఇంకెక్కడ క్రైస్తవ్యం? ఎక్కడి క్రైస్తవం? ఎక్కడున్నావు గొంగళి అంటే నువ్వు ఎక్కడేస్తే అక్కడే ఉన్నా, కదలలేదు, నేను మెదలలేదు, నేను అక్కడే ఉన్నా, ఇంకా నేను చిన్న గొర్రె పిల్లనే, నేను ఇంకా చిన్న గొర్రె పిల్లనే, చిన్నదే 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 చిన్నదే. ఎదిగేది ఎప్పుడు రా నువ్వు? ఏదో జబర్దస్త్ నరేష్ గారు ఇక నువ్వు ఎదిగేది ఎప్పుడు అసలు? ఇక ఎదగవు, ఏం ఆలోచించవు. తిన్నామా, పడుకున్నామా, లేచామా, మళ్ళీ మన పనులన్నీ చేసుకున్నావా, మళ్ళీ తిన్నావా, మళ్ళీ పడుకున్నావా, మళ్ళీ లేచామా, దేవుడు మళ్ళీ ఒక రోజు ఇచ్చాడని అనుకున్నామా, ఆ రోజంతా మనం మన ఇష్టం వచ్చినట్టే జీవిస్తున్నాం అంతే. ఆ రోజు మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టే జీవిస్తున్నాం, మన లైఫ్ జీవిస్తున్నాం, మన కోసమే జీవిస్తున్నాం, మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం, మన కుటుంబీకుల కోసమే జీవిస్తున్నాం. మళ్ళీ తింటున్నాం, మళ్ళీ పడుకుంటున్నాం, మళ్ళీ లేస్తున్నాం. నిన్ను నిద్రలో కూడా కాపాడే నీ దేవుడు నువ్వు నిద్రపోతుంటే ఆయన నీకు కాపులా పెట్టి నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాడు అనే సంగతి మనందరికీ ఎప్పుడైనా తెలుసా? అసలు కనీసం ఊహిస్తావా? ఎవరైనా పడుకున్నావా, లేచావా? ఒకళ్ళు నువ్వు లేవకపోతే, పడుకున్నట్టే లేవకపోతే తింటున్నావే హ్యాపీగా 5 ఏళ్ళు నోట్లో పెట్టుకుని తింటున్నావే. ఈ 5 ఏళ్ళు నోట్లో పోవడానికి ఎవరు ఏం చేస్తే నీ నోట్లోకి పోతుంది? 5 ఏళ్ళు ఎవరిస్తే పోతున్నాయి అవి నీ నోట్లో. నువ్వు తినే ప్రతి గింజ కూడా నీ దేవుడు నీకు ఇస్తేనే నువ్వు తింటున్నావు, లేకపోతే నువ్వు తినలేవు. ఊరికే గంటలుగా మనం అందరం ఆలోచిస్తున్నప్పుడు అన్నం పెట్టుకున్నావా, తిన్నావా, కుక్కలాగా తిన్నావా అని అంతే. ఆ ఇచ్చిన వారికి కనీసం కృతజ్ఞత చెప్తామని కనీసం ఆలోచన ఉండదు మనందరికీ. కుక్క తిన్నట్టే ఉందా? ప్లేట్లో పెట్టుకున్నామా, వండుకున్నామా, దాన్ని ప్లేట్ వచ్చిందా లేదా ఆపగా కలపడం, తినడమే. అది ఇచ్చింది ఎవరు? ఇచ్చిన ఆయనకి కనీసం థ్యాంక్స్ చెప్తామనే ఆలోచన కూడా ఉండదు ఎవరికి. నేనేం తప్పు పట్టాల్సింది, నేను మనసు గాయపడినా నాకు సంతోషమే. ఎందుకంటే కనీసం ఈ రోజైనా సరే మీరు అన్నం తినేటప్పుడు నాకు నా దేవుడు ఇచ్చాడు, దేవుడు నీకు థ్యాంక్స్ అని చెప్పి తింటారనే ఆలోచనతో నేను చెప్తున్నాను. నేను ఇదంత కఠినంగా మీ అందరికీ ఊరికనే జనరల్గా ఆయన యేసు ప్రభు ఖచ్చితంగా భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఒక విషయం చెప్పారు. ఏంటంటే ఆకాశ పక్షులు చూడన్న, ఇక దీన్ని మించింది ఏమైనా ఉందో అసలు? ఆకాశ పక్షులు చూడు, వాడికి భోజనం పెడుతున్నాను నేను. అవి కనీసం పొలాల్లో కానీ కౌలు తీసుకోవడం కానీ, నాట్లు వేయడం కానీ, అవి కోతలు పోయడం కానీ, తెచ్చి గూళ్ళలో పెట్టుకొని మిల్లుకు పోయి మిల్లులో పట్టించుకోవడం కానీ, పోయి కింద గంటలు పెట్టి వండుకోవడం కానీ ఏమీ లేదన్నారు. వాటిని అద్భుతంగా పోషిస్తున్నారు నీ దేవుడు. మరి నువ్వు దేవుని స్వరూపంలో, దేవుని కోరికలో తయారు చేయబడ్డటువంటి నువ్వు మరి శ్రేష్ఠుడు కదా? వాటికంటే క్వశ్చన్ ఉంది అక్కడ. అక్కడ ఒక ప్రశ్న ఉంది. ఏముందా ప్రశ్న? వాటికంటే నువ్వు శ్రేష్ఠుడు కాదు, మరీ శ్రేష్ఠుడు, చాలా గ్రేడ్ ఎక్కువ కదా నీకు వాటికంటే. మరి ఇప్పుడు నీకు కావాల్సింది నీ దేవుడు నీకు ఇస్తాడు. కానీ గుర్తింపాడు అసలు దేవుడు ఇచ్చారని గుర్తింపాడు. ఎప్పుడైనా ఒకసారి నీకు నీ కడుపులో కానీ నీ నోట్లో కానీ ఏదైనా ఒక జబ్బు పెడితే నువ్వు అన్నం మెగరాక కక్కలాగా జరుగుతుంటే అప్పుడు తెలిసింది నీకు దాని విలువ ఏంటో, అన్నం విలువ. కానీ ఇప్పుడు ఇస్తుంటే ఆపగా వండామా, ప్లేట్లలో వేసుకున్నావా, తిన్నావా, అని తేపేసామా, అయిపోయింది. మరి ఇక అన్నం ఇచ్చింది ఎవరు? కనీసం ఆయనకు థ్యాంక్స్ అని చెప్పాల్సిన అవసరం కూడా లేదమ్మా. అన్నం తినేటప్పుడు ఈ ఆహారం నువ్వు నాకు ఇచ్చావు దేవుడా, నీకు థ్యాంక్స్ అని చెప్పాల్సిన పనే లేదా మనకు? నేను ఇంకొక విషయం చెప్తాను మీ అందరికీ. నేను మీ అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. నేను మీకోసం సిలువ వేయబడినటువంటి
నా కోసం సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది భూమి మీద. ఎందుకంటే మనం ఆయన పేరునే ధరిస్తాం. ఏంటి ఆ పేరు? ఏంటి ఆ పేరు? క్రైస్తవులు అంతే కదా. అవునా? క్రైస్తవులు ఎవరో మీరంటే క్రైస్తవులు. రొమ్మిరుసుకొని క్రైస్తవులు. పోనీ క్రీస్తు చేసిన పనులు మీరు ఎన్ని చేస్తున్నారని ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి చూద్దాం. దాంట్లో కనీసం 0.001 కూడా కనపడదు అసలు దాంట్లో. మరి ఇంకెక్కడి క్రైస్తవ్యం? ఇంకెక్కడి క్రైస్తవ్యం? దేవుడు మీ అందరినీ దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నేను ఒక 20వ వచనం చూస్తాను. నేను ఒక అద్భుతమైనటువంటి సంఘటన అపోస్తలుడైన పౌలు గారు తనకు అత్యంత ఇష్టమైనటువంటి తిమోతికి రాసిన ఉత్తరంలో రాశాడు. ఈ 2వ ఉత్తరంలో చూడండి ఏం రాశాడు అసలు. 20వ వచనం, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి వంటివి కూడా ఉండు. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని గరహీనతకు ఉపయోగపడుతుంది. సార్ జిమ్మన్ రెడ్డి కనపడలేదు. ఒకసారి నేను ఇక్కడ రావాలి ప్లీజ్. ఒకసారి దీన్ని పాజులో పెట్టండి. ఒకసారి పెట్టండి. ఒకసారి ఇప్పుడు ఏంటంటే యేసుక్రీస్తుకు మహిమ కలిగే విధంగా యేసుక్రీస్తు ద్వారా ఆయన జీవించిన జీవన విధానం ద్వారా జీవించడం మనం అందరం మానేశాం. ఇక్కడ ఉండగానే ఈ లోపలికి వచ్చి చర్చ్ బిల్డింగ్లు ఉండగానే ఎంతో ఉద్యోగాన్ని పొందుతుంటాం. మనం వాక్యం వినగానే మనమంతా మన మనసులో చాలా ఉద్యోగాన్ని కలిగి ఉంటాం. ఇది ఎంతసేపు ఉంటుందో తెలుసా? దాటి బయటికి పోయి రోడ్డు ఎక్కేంతవరకు మాత్రం ఎంత బలంగా అసలు ఈరోజు నేను మంచి అద్భుతమైన వాక్యం విన్నాను, నేను నా జీవితాన్ని నేను మార్చేసుకుంటాను, నేను నా దేవునితో కలిసి నడుస్తాను. ఇలా దాటి బయటికి పోయినాక మళ్ళీ యాజ్టీజ్ ఏ మాత్రం తేడా ఉండదు. మన జీవితంలో మార్పు కనపడదు అసలు. ఇవన్నీ చూసి మళ్ళీ మనం ఏం తెచ్చుకుంటామంటే ఒక అద్భుతమైనటువంటి ఒక ఎగ్జాంపుల్ తెచ్చుకుంటాం. ఏంటి తెలుసా? ఇవాళ రేపు లోకంలో ఎవడయ్య గారు నీతిమంతుడుగా బతికేది? ఎవడు నీతిమంతుడిగా బతుకుతున్నాడు? సరే మంచిదే, ఈ ఆర్గ్యుమెంట్ మీ అందరికి బాగా పనికొచ్చిద్దిలే. వాడు లేడు, మనం లేవు, అంతే కదా. ఓ నరకానికి పోతాడు, మనం. వాడు లేడు, వాడు ఉండట్లేదు కాబట్టి వాళ్ళలాగానే మనము ఉంటున్నాం, మంచిదే. వాడు ఉండట్లేదు కాబట్టి మనం ఎందుకు మంచిగా ఉండాలని మనం కూడా వాళ్ళలాగానే ఉంటున్నాం, రైట్. ఇప్పుడు వాడు నరకానికి పోతాడు, మరి మనం అంటే వాడెవడి కోసమో మనం నరకానికి పోతాం. వాడెవడి కోసం? వాడు ఒక ఆఫ్టర్ గాడు, వాడి కోసం మనం నరకానికి పోవాలి. వాడి కోసం లక్షల కోట్ల సంవత్సరాలు దేవుడితో కలిసి సంతోషించి ఆనందించి అంత గొప్ప ధన్యతను ఆధిక్యాన్ని ఆఫ్టర్ గాడి కోసం వదులుకోవాలా మనం? ఎవరంతమా వదులుకోవాలా మనం? వాడి కోసం మనం వదులుకోవాలి. ఎవడు నీతిమంతుడిగా ఉన్నాడయ్య గారని ఉన్న నీతిమంతుడి కోసం కాస్త కూడా అనీతిమంతుడిగా మారిపోతున్నారు లోకం. కానీ అది కాదు, నువ్వు ఎగ్జాంపుల్ తీసుకోవాలి. వాడు అనీతిమంతుడిగా ఉండి వాడు నరకానికి పోతాడు కాబట్టి నేను నీతిమంతుడిగా ఉంటాను, నేను మళ్ళాకు వెళ్తాను. ఇది కదా నువ్వు అనుకోవాలి. ఇలా అనుకోవట్లేదు. ఇప్పుడు గొప్ప ఇంటిలో సరే ఒక పెద్ద బిల్డింగ్ అనుకుందాం. ఊరికి మనం జనరల్గా దీన్ని ఇలా తీసుకుందాం, లోక సంబంధమైనటువంటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు అనుకుందాం. ఆ పెద్ద బిల్డింగ్లో ఏమేమి మెటీరియల్తో తయారు చేయబడ్డటువంటి వస్తువులు ఉంటాయా? బంగారంతో చేసినటువంటి మెటీరియల్, బంగారం మెటీరియల్తో చేసిన వస్తువులు ఉంటాయి, వెండితో చేసిన మెటీరియల్తో ఉన్నాయి, ఇనుముతో చేసినవి ఉంటాయి, కర్రతో చేసినవి ఉంటాయి, లక్కతో చేసినవి ఉంటాయి. అన్ని రకాల మెటీరియల్తో పనిచేసే వస్తువులు ఉంటాయి అక్కడ లోపల. ఏ ఇంట్లో? పెద్ద గొప్ప ఇంటిలో. ఇప్పుడు వాటన్నిటినీ ఎలా ఉపయోగపడతాయట? మళ్ళీ అవి కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు ఉపయోగపడతాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మా సాత్విక్ సార్ గారు, మా సాత్విక్ సార్కి వాళ్ళ నాన్నగారు మంచి వండర్ఫుల్ షూ కొనిచ్చారు. అది ఏం మెటీరియల్తో ఉంది? అదేం మెటీరియల్? ప్లాస్టిక్ ఆర్ సింథటిక్, లేదంటే ఇక పైన వేసుకునేది రెగ్జిన్, అదే కదా షూ అంటే. అది కొనియగానే సాత్విక్ సార్ షూ
వేసుకొని పోయి బెడ్రూమ్లోకి వెళ్ళి ఏసీ రూమ్లోకి వెళ్ళి ఆ బెడ్రూమ్లో బెడ్ మీద తలకెళ్ళి ఆ బెడ్ దాని మీద దిండు దగ్గర పెట్టుకుంటారా వాటిని? షూ ఏం చేస్తారు? బయట తీసుకొని బయట వదిలిపెట్టి పోవాలి. అంటే ఇప్పుడు సింథటిక్తో చేసినవన్నీ బయట వదిలిపెట్టాలని అర్థం, రైట్? ఇప్పుడు అదే సాత్విక సార్కు నేను ఒక బైబిల్ ఇచ్చిన, వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఒక కవర్ కొనిచ్చారు. సత్యానంద అయ్య గారి షాపుకు వెళ్ళి ఒక కవర్ కొనిచ్చారు. ఇప్పుడు ఆ కవర్ ఏ మెటీరియల్? సేమ్ అక్కడ షూకి ఏదైతే వాడామో అదే ఇప్పుడు బైబిల్కి ఉన్నటువంటి ఈ పై కవర్ ఏదైతే ఉందో, ఈ బ్లాక్ కవర్ కానీ దాని మీద వేసినటువంటి ఆ జిప్ కవర్ కానీ ఇవన్నీ సేమ్ మెటీరియల్. షూకి ఏ మెటీరియల్ అయితే ఉందో వీటి కూడా ఏ మెటీరియల్. ఇప్పుడు ఆ బైబిల్ తీసుకెళ్ళి బయట ఇలా ఇసిరేస్తాడా సాత్విక సార్? ఒకే మెటీరియల్తో తయారు చేసినవి కొన్ని ఘనహీనతకు ఉపయోగపడ్డాయి, కొన్ని ఘనమైనటువంటి వాటిగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మా స్నేహిత ఉంది అక్కడ, ఆమె కాలం పట్టీలు ఉన్నాయి. ఇప్పుడు అవి వెండితో తయారు చేయాలి. ఇప్పుడు మా స్నేహితుడికి కూతురు పుట్టి అన్నప్రాసం చేస్తున్నాను. అప్పుడు అన్నం తినిపించడానికి ఒక వెండి పాత్రను, ఒక చెంచా, ఒక వెండి గ్లాస్ తెచ్చారు. ఇప్పుడు స్నేహిత అదే వెండితో తయారు చేసిన కాళ్ళకు పెట్టుకొని తిరుగుతుంది. కాళ్ళకి కింద అదే వెండితో తయారు చేసినవి తీసుకెళ్ళి ఆ షెల్ఫ్లో పైన అందరూ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి కనపడాలని, మా మనవడికి మనవరాలకి మేము ఈ గిన్నెలో తినిపించడం అందరూ అనుకోవాలని బయట కనపడేలాగా పైన పెట్టి ఒకటే మెటీరియల్ ఒకటే సున్ని. ఇప్పుడు గొప్ప ఇంట్లో ఏమున్నాయంటే బంగారం పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, లక్క పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి, చెక్క పాత్రలు ఉన్నాయి. ఇన్ని పాత్రలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును పోయి. ఇప్పుడు రైట్ వచ్చేయండి. గొప్ప ఇల్లు అంటే ఏంటి? గొప్ప ఇల్లు అంటే ఏంటి? గొప్ప ఇల్లు అంటే పరలోకపు పట్టణము అన్నాడు. ఇప్పుడు ఈ పరలోకపు పట్టణంలో ఎవరున్నారట? బంగారం లాంటి వాళ్ళు ఉన్నారు, వెండి లాంటి వాళ్ళు ఉన్నారు, కర్ర లాంటి వాళ్ళు ఉన్నారు, చెక్క లాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఘనంగా ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు అక్కడ, కొంతమంది ఘనహీనతగా ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే, ఇప్పుడు దీనికి యేసుప్రభు చెప్పిన విత్తనాల ఉపమానాన్ని తీసుకుపోయి దీన్ని ఇక్కడ కట్ చేసి దాన్ని అక్కడ పేస్ట్ చేస్తారు. రండి అందరం కలిసి. యేసుప్రభు చెప్పినటువంటి విత్తనాల ఉపమానంలో ఆయన చెప్పినటువంటి 3 గ్రేడ్స్ ఉన్నాయి. ఈ 3 గ్రేడ్స్ని ఇక్కడ కట్ చేసి తీసుకెళ్ళి అక్కడ దాన్ని గొప్ప ఇంటిలో అన్న దగ్గర పేస్ట్ చేద్దాం. రండి ఏముందో. ఒకడు 30 దంతులుగాను, ఒకడు 60 దంతులుగాను, ఒకడు 100 అంతులుగాను. రండి ఆన్సర్ చేయండి. నన్ను ఫలించును అంటే ఏంటి అర్థం? పాస్ అయిపోయాడు అన్నాడు, అంతేనా? ఫలించును అంటే అర్థం ఏంటి? పాస్. ఎలా పాస్ అయ్యారంటే అక్కడ 3 గ్రేడ్ల గురించి చెప్తున్నారు. 3 గ్రేడ్లో వాళ్ళు ఎలా ఫలించారంటే, ఒకడు 100 అంతులుగాను, ఒకడు 60 అంతులుగాను, ఒకడు 30 అంతులుగాను వాళ్ళు పాస్ అయిపోయారు అన్నారు. వెంటనే ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది మొన్ననే. ఇప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి రిజల్ట్ని షీట్ పెట్టుకొని ఇప్పుడు చూస్తున్నాను. 60 రాగానే వాడిని ఫస్ట్ క్లాస్ అన్నాం, 50 రాగానే వాడిని సెకండ్ క్లాస్ అన్నారు, 35 రాగానే యావరేజ్ అన్నాం. వీళ్ళందరికీ ఒకటే సర్టిఫికేట్ ఇస్తారా? వేరు సర్టిఫికేట్లు ఇస్తారా? అందరూ చదువుకొని ఇచ్చినోడే కదా. ఇప్పుడు ఆ 10th క్లాస్ పాస్ అయినప్పుడు 3rd క్లాస్లో పాస్ అయినోడికి, సెకండ్ క్లాస్లో పాస్ అయినోడికి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయినోడికి, డిస్టింక్షన్లో పాస్ అయిన వాళ్ళకి వేరు సర్టిఫికేట్లు ఇస్తారా? ఒకటే సర్టిఫికేట్ ఇస్తారా? అందరు పాస్. మళ్ళీ మీ అందరికీ నేను ఇదే విషయం చెప్తున్నాను. యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానాన్ని మీ అందరికి జ్ఞాపకం చేస్తాను. నేను పరలోక రాజ్యం ఎలా ఉంది అని చెప్పాడంటే, ఆయన సంఘాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు సంఘంలో ఉన్నవాడే మాత్రమే పరలోకం వెళ్తాడని మనకి జ్ఞానం తెలిసి ఉన్నప్పుడు, సంఘం ద్వారా తప్ప సంఘం వెలుపల ఉన్నవాడికి పరలోకంలో ప్రవేశించే హక్కు లేదని బైబిల్ నిరాకటంగా బోధించినప్పుడు, ఇప్పుడు సంఘాన్ని గురించి అనగా పరలోకపు రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు బోధించినప్పుడు ఏమని చెప్పారు తెలుసా? పరలోక రాజ్యం ఎలా ఉందంట? ఒక జాలరి విసిరిన వలలో పడ్డ చేపల్లాగా ఉన్నాయి అని చెప్తున్నారు. అన్ని కొరమేళ్ళలో పడ్డాయా? ఏమంటే ఎదురే సార్?
ఒక వల జాలరి ఒక వల తీసుకెళ్ళి ఇసిరితే ఆ వలలో పడ్డ చేపలన్నీ కొర్రమేళ్ళే పడ్డాయా? అన్ని రమలే పడ్డాయా? అన్ని బొచ్చలే పడ్డాయా? ఏం పడ్డాయి దాంట్లో? బంగారం, వెండి, ఇత్తడి, చెక్కవి, లక్కవి, ప్రతిదీ. ఇప్పుడు ఆయన్ని పడ్డ తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు వాళ్ళని బయటికి గుంజి కూర్చొని ఒడ్డులో కూర్చొని ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు గ్రేడింగ్ చేశాడంట. ఏంటి గ్రేడింగ్? గ్రేడింగ్ 2 రకాలే ఉంటుంది సుమి. గ్రేడింగ్ అనగా 2 రకాలే గ్రేడింగ్. ఒకటి తినగలిగినవి, ఇంకోటి పనికిరానివి. ఇలా గ్రేడింగ్ చేస్తే ఆ తినగలిగిన వాటిలో కొర్రమేళ్ళు ఉన్నాయి, బొచ్చలు ఉన్నాయి, రవ్వలు ఉన్నాయి, గెల్లలు ఉన్నాయి, దాంట్లో ఇంకా రకరకాలైనటువంటి తినగలిగినటువంటి చేపలన్నీ ఉన్నాయి దాంట్లో. ఇదే పరలోకం అలాగే ఉంటుందని చెప్తున్నారు ఆయన. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నాకు జ్ఞానం లేకపోతే, నేను అజ్ఞానినే అయ్యుంటే, నేను దేవుని మార్గంలో నడిచి దేవుని దృష్టికి నేను 30 మార్కులు సంపాదించుకున్నా కూడా దేవుడు నాకు పరలోకం ఇచ్చేస్తాడు. అదే నేను ఇంకొంచెం జ్ఞానాన్ని కలిగి, మరి ఎక్కువ జ్ఞానాన్ని కలిగి నేను ఒక 50 మార్కులు సంపాదించుకుంటే, నేను దేవుని దృష్టికి అనుకూలంగా జీవిస్తే, అప్పుడు దేవుడు నన్ను మళ్ళీ, నేను ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉండి ఎక్కువ దేవునిలో నాలెడ్జ్లో ఉండిపోయి నేను మరీ ఎక్కువగా చేస్తే ఒక 60% ఉంటే కూడా నన్ను పరలోకం ఎలా ఉంటుందని చెప్తున్నాను. కాబట్టి గొప్ప ఇంటిలో మట్టి పాత్రలు, లక్క పాత్రలే కాకుండా మంచి బంగారాన్ని, వెండి ఇలాగ అన్నీ ఉంటాయి. దీంట్లో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు ఉపయోగపడతాయి. నేను అందుకే మీ అందరి మధ్యలో పోయినసారి కూడా చెప్పినా, మళ్ళీ ఒకసారి చెప్తా, మళ్ళీ చెప్తా. నేనున్నానంటే నాకు ఒక గొప్ప ధైర్యం ఉంది. ఏంటంటే ఈ డోర్ తెరవగా నాకు గేటు పక్కన ఉన్నదాన్ని నేను, నాకు లోపలికి వెళ్ళి సింహాసనం, కిరీటాలు ఇవన్నీ అవసరం లేదు. నాకు డోర్ తెరవగానే నన్ను లోపల తీసుకుంటేనే చాలు. నాకు అద్భుతమైనటువంటి సంతోషం, ఆనందం నా దేవునితో నేను గడిపే అవకాశం నేను అలా కోరుకుంటున్నాను. నేను ఇంత పని చేసినా నాకు కిరీటం ఉంటుంది, జీవ కిరీటం ఉంటుంది, అక్కడ సింహాసనం ఉంటుంది, నాకు సింహాసనం దొరికిందని ఇవన్నీ అబద్ధాలు ఆడినా. నేను డోర్ తెరవగానే లోపలికి వెళ్ళినా చాలు. నేను దీనికే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ మధ్య కొత్తగా మేము ఒక ఏసీ అని పెట్టినాం. ఒక రూమ్లో, ఒక బెడ్రూమ్లో ఏసీ పెట్టాము. ఎండాకాలం ఈ బయట హాల్లో, ఆ కిచెన్లో, అటుపక్క ఆ బెడ్రూమ్లో అంత వేడిగా ఉంటుంది రూమ్. అది ఈ రూమ్లో ఏసీ వేసింది. డోర్ తెరవగానే ఏం జరుగుతుందో తెలుసు అసలు? పోనీ దీనంతటి ఇలా పక్కన పెట్టండి. మన ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. ఎప్పుడైనా డోర్ తెరిచి తలకా పెట్టాడు కానీ ఎలా ఉంటుంది? బయట ఉన్నటువంటి వాతావరణానికి, డోర్ తెరిచినప్పుడు వచ్చే వాతావరణానికి అద్భుతమైన రీతిలో పోయిన ప్రాణం ఏదో ఎగిరి వచ్చినట్టు, లేచి వచ్చినట్టు, దాంట్లో ఆనందం, సంతోషం ఉన్నట్టు, తేలియాడుతున్నట్టు ఉంటుంది దాంట్లో. పరలోకం కూడా సేమ్ అలాగే ఉండొచ్చు. గేటు దాటి లోపల నువ్వు వస్తే చాలు. అసలు నువ్వు లోపలికి వస్తేనే చాలు. నువ్వు అది రావాలంటే వినువారిని చెరపడానికి వచ్చే ఈ వాద ప్రతివాదంతో నీకు పని లేదు. అసలు నీ దగ్గర ఏదైతే వాక్యం ఉందో అది సాత్వికంతో నువ్వు దాన్ని వాడికి అర్థమయ్యేలాగా బోధించుకుంటూ, వాడిని ఖండించుకుంటూ వాడిని నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళిపోవడం. నేను గొప్ప అంటే నేను గొప్ప అని, వాడు గొప్ప అంటే వీడు గొప్ప అని. వీడికి తెలిసినంత బైబిల్ ఎవడికి తెలియదు. ఎవడు ఏ యూజ్లెస్ అయినా కూడా బైబిల్ పూర్తిగా తెలియదు. ఎవడైనా అనుకుంటే వాడు నిజంగా యూజ్లెస్ వేరే. ఇక చదివినటువంటి వాక్యమే రేపు చదివితే కొత్త అర్థం ఇచ్చింది. అది 10 రోజుల తర్వాత మళ్ళీ అదే వాక్యమాన్ని చదివితే ఇంకొక కొత్త అర్థం ఇచ్చింది అంతే. చాలామంది ఏమనుకుంటారంటే వాడికి తెలిసినంత జ్ఞానం ఎవడికి తెలియదు, వాడు చెప్పే లెసన్స్ మించిన లెసన్స్ ఎవడు చెప్పలేడు, వాడికి తెలిసినంత ఎవడు తెలియదు. ఇదంతా ఫూలిష్నెస్. ఇది ఎవడికి తెలియదు బైబిల్ అసలు. వాడి జ్ఞానంతో వాడు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే ఇది క్రైస్తవం. అప్పుడు మాత్రమే ఒకడు 30 ఫలించి పరలోకి వెళ్ళిపోతాడు, ఒకడు 40 ఫలించి పరలోకి వెళ్ళిపోతాడు, ఒకడు 60 ఫలించి వెళ్ళిపోతాడు, ఒకడు 100 ఫలించి వెళ్ళిపోతాడు. అంతేగాని వీడికి తెలిసినంత వాడికి ఎవడికి తెలియదని ఎవడని అనుకుంటే వాడంత మూర్ఖుడు భూమి మీద అసలు ఎవరు ఉండడు. అసలు భూమి మీద ఉండడు. వాడి సామర్థ్యం చెప్పిన వాడికి 2 మాటలు ఎక్కువ తెలిసి ఉండదు. నా సామర్థ్యం బట్టి నాకు 2 తెలిసి ఉండదు. కానీ దావీదుకు 4 ఎక్కువ తెలుసు. కాబట్టి దావీదు తర్వాతనే ఎవడైనా, దావీదుని మించినోడు ఎవడూ లేడని ఆయన చెప్తేనే కరెక్ట్, వీళ్ళందరూ చెప్పిందంత వేస్ట్ అని ఎవడైనా అనుకుంటే ఫూలిష్నెస్ అంటారు. ఆత్మ వచ్చిందని
ఎవరు ఉండరు బైబిల్లో. నేను మళ్ళీ చెప్తున్నా, బైబిల్లో పండితుడు నేను అనుకోవడానికి ఎవరికి ఆ అర్హత కూడా కదా, కనీసం దగ్గరికి వెళ్ళే అర్హత కూడా ఉండదు ఎవరికి. బైబిల్ పట్టుకోవడమే అర్హత, గొప్పతనం అసలు అదే. బైబిల్ వాక్యాన్ని ఇక్కడ నిలబడి చెప్పడమే గొప్ప అర్హత, దాన్ని మించిన అర్హత లేదు అసలు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. వాద ప్రతివాదాల జోలికి వెళ్ళకండి. ఒకవేళ అలాంటి వాడు ఎవడైనా ఉంటే వాడితో కూడా నువ్వు సాత్వికంతోనే ఉండు, వాడితోనే కూడా మంచిగా ఉండు. ఎందుకంటే ఒకవేళ అలా ఎదురాడే వాడికి దేవుడు మారు మనసు దయచేస్తాడేమని ఎదురు చూడు. ఎందుకంటే వాడు సాతాను కబంధ హస్తాల్లో వాడు నిలిచిపోయి ఉన్నాడు కనుక దేవుడు వాడికి కూడా ఎప్పుడో ఒకసారి మారు మనసు ఇస్తాడని వాడితో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయమన్నారు, అంతే. దేవుడు అందరినీ జీవించి ఆశీర్వదించిన మన ముందున్నటువంటి ఏకైక ఎజెండా ఏంటంటే పరలోకాన్ని స్వతంత్రించుకున్నట్టు, అంతే. పరలోకాన్ని స్వతంత్రించుకున్నట్టు మించిన ఎజెండా మనకు లేదు. ఆ పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే కేవలం 26 సంవత్సరాల భూమి మీద ఒక యవనస్తులాగా జీవించిన ఆయన ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాడో నువ్వు తెలుసుకోగలిగితే నిన్ను నువ్వు కూడా అలాగూ జీవించడానికి, ఆయన వదిలి వెళ్ళినటువంటి ఆ మాదిరి అడుగుజాడల్లో నివసించడానికి నీకు ఒక అవకాశం దొరుకుతుంది. అలా నువ్వు జీవిస్తే పరలోకం షూర్, నీకు ఖచ్చితంగా పరలోకం వచ్చేస్తుంది. నేను ఇదే చెప్తున్నాను. మొన్న సత్యానందరాయ్ గారు నాతో ఇక్కడ ఒక వివాదం, ఒక చిన్న విషయంలో, మీరు ఒక్కళ్ళే పరలోకం పోతారని అందరూ అడుగుతున్నారా అంటే, మరి నేను నిజమే చెప్తున్నా, నేను అబద్ధం ఆడట్లే. అట్లా చెప్పి వాళ్ళందరి మీద నాకే కోపం లేదు అసలు. వాళ్ళందరూ పరలోకం రావాలని కోరుకొని వాళ్ళందరికీ కావాల్సినటువంటి వాక్యాన్ని అందిస్తున్నాడు. వాళ్ళు కూడా నేర్చుకొని పరలోకం రావాలని, అంతేగాని వీళ్ళు ఒక్కళ్ళే పోతారా అంటే నీ కర్మ. దాన్ని మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయలేదు. అలా అనుకుంటున్నాడంటే అనుకొని, అలా ఉన్నాడంటే ఉండని. ఒకవేళ ఏ రోజుకైనా దేవుడు వాడికి ఎదురాడే మనసుని కలిగినటువంటి వాడికి కూడా వాడి దేవుని వైపు వచ్చే మనసు కలగజేస్తారేమో మారు మనసు, ఎవరికి తెలుసు. వాడి కోసం పనిచేయాలి. నేనే ఉంటే లాజరయ్య గారిని కింద మీద చేస్తుండేవాడిని, నా జ్ఞానంతో కింద మీద చేసేవాడిని లాజరయ్య గారిని. అప్పుడు బాగా డ్రింక్ చేసి వచ్చి ఏంది నువ్వు అక్కడే పోతావు అయ్యేది మళ్ళీ ఇదే సేమ్ క్వశ్చన్ ఇదే లాజరయ్య గారితో కూడా. కానీ అదే లాజరయ్య గారు ఆ తర్వాత నాకు దేవుడు మనసు మార్చేసి మారు మనసు కలిగేసి దేవుడి వైపు వచ్చేసరికి మాత్రం మీరందరూ చూస్తుండగా వేల మంది మధ్యలో లాజరయ్య గారు కాళ్ళు పట్టుకున్నాయి కదా. నేను మీరందరూ చూస్తుండగా చర్చ్ బిల్డింగ్ ఓపెనింగ్ రోజు లాజరయ్య గారి కాళ్ళు పట్టుకున్నాను నేను. ఎందుకంటే అప్పుడు చేసిన తప్పు నా మనసు నిండా తొలిచి దానికి ప్రాయశ్చిత్తంగా నేను ఇక్కడ ఆయన కాళ్ళు పట్టుకున్నాను. అందరి మధ్యలో 1000 మంది మధ్యలో 1000 మందిని పిలిచాము ఆ రోజు మీటింగ్. అంతమంది మధ్యలో లాజరయ్య గారి కాళ్ళు పట్టుకున్నాను నేను. ఎందుకంటే నాకు అప్పుడు నా తప్పు తెలిసి వచ్చింది. అంతకుముందు మా లాజరయ్య గారిని తింటమే చేస్తుండేవాడిని నేను. నువ్వు ఒకడే పోతావా, మీ క్రీస్తు సంఘం వాళ్ళే పోతారా, మేము క్రీస్తు సంఘం కాదా అని ఇలాంటి ప్రశ్నలు వేస్తుండేవాడిని ఆయన. పాపం ఆయన నాకు సమాధానం చెప్పలేక, నేను ఖమ్మం నుంచి వచ్చిన కాబట్టి ఖమ్మంలోని కాబట్టి నేను బాగా చదువుకున్నాను కాబట్టి ఆయన నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కింద మీద అవుతుండేవాడు ఆయన. కానీ అదంతా ఫూలిష్నెస్ అని నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను వాక్యం నేర్చుకున్న తర్వాత మాత్రం అర్థమైంది ఏంటంటే లాజరయ్య గారిని నేను చాలా అవమానం పాలు చేశాను, చాలా హింసించాను, ఆయన దూషించాను అనే సంగతి నాకు అప్పుడు తెలిసింది. ఒకవేళ అప్పుడే లాజరయ్య గారు నన్ను వదిలేసేసాను పో అంటే నేను ఇంకా బాగా ఎదవనైపోయేవాడిని ఇప్పటిదాకా. ఆయన నా ఎడల ప్రేమను ప్రదర్శించారు కనుక ఆయన నా ఎడల తన అపారమైనటువంటి ఆ ప్రేమను నా ఎడల ప్రదర్శించి నన్ను ఇంకా అప్పుడే చేర్చుకొని ఉండడం వల్ల నాకు దేవుని వైపు తిరిగి వచ్చే అవకాశం వచ్చింది. రావడమే క్రీస్తు సంఘ సత్యం తెలుసుకునే అవకాశం వచ్చింది. తద్వారా ఇంత పెద్ద సర్వీస్ చేసే అవకాశం వచ్చింది. దేవుడిని అందరినీ దీవించి ఆశీర్వదించాను. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వల్లనే కలుగులు కనుక ఆయన భూమి మీద 33 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన జీవించిన జీవన విధానాన్ని మనం తెలుసుకోవాలి. మనందరి కోసం ఆయన దరిద్రులాగా భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసుకోవాలి. ఆయన ఎందుకు 3 మేకుల మీద 6 గంటల కాలం సిలువలో వేలాడాల్సి వచ్చిందో తెలుసుకోవాలి. ఎందుకు మన కోసం చనిపోవాల్సి వచ్చిందో, ఎందుకు సమాధిలో పెట్టబడాల్సి వచ్చిందో, తిరిగి 3వ దినాన ఎందుకు లేపబడాల్సి వచ్చిందో మనందరం తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఆయన మనకిచ్చినటువంటి ఆ మాదిరి అడుగుజాడల్లో మనం అందరం నడవాలి. దేవుడి మీద వందనాలు తెలియజేసాము. మన ముందున్నటువంటి ఏకైక ఎజెండా మన పరలోకం వెళ్ళడం. అంతే తప్ప మన ముందు ఏ లక్ష్యమూ లేదు. మనకున్నటువంటి ఒకే ఒక లక్ష్యం ఏంటంటే పరలోకం వెళ్ళడం. దానికి మనం జీవించే జీవన విధానమే వాని క్రియల చొప్పునే ప్రతిఫలం. కాబట్టి మనం చేసే ప్రతి పని రాయబడుతుంది.
దేవుడు రాసుకుంటున్నారు. అక్కడ మనం చేసే ప్రతి పని రాసేస్తున్నారు. అబద్ధాలు ఆడడానికి కుదరదు ఇక్కడ. ఓ అయ్యగారు నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను నా ముందు వచ్చి చెప్పగలరు కానీ దేవుడి ముందు చెప్పలేరు. ఎందుకంటే గ్రంథాలు తెరవబడితే గ్రంథాల్లో మన బ్రతుకు చరిత్ర అంతా ఉంటుంది. దాంట్లో పరలోకం ఇచ్చే దేవుడికి ఆయన దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో మెటీరియల్కి దాని వంటి మాత్రమే తీర్పు. రండి అందరం కలిసి పరలోకం వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ.